హాయ్ అండి. వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. మేము డాబా మీద మొక్కలు పెంచుతున్నామని చెప్పాం కదా! ఈసారి ఎక్కువ రోజులు యూజ్ అయ్యేలాగా బోన్సాయి ట్రీస్ పెంచుదామని మేము నర్సరీకి వెళ్ళాము. అంటే వరంగల్ నుండి గోదావరిఖనికి వస్తుంటే ఒక నర్సరీ కనిపించింది కేయూ దగ్గర. అక్కడైతే బోన్సాయి ట్రీస్ చాలా రకాలుగా ఉన్నాయి. అంటే అంతకుముందు మేము వచ్చినప్పుడు అత్తమ్మతో చెప్పాను. అత్తమ్మ ఇలాంటివి కాకుండా ఎక్కువ రోజులు యూజ్ అయ్యేలాంటివి అంటే బోన్సాయి ట్రీస్ అయితే ఎక్కువ రోజులొస్తాయి. మేడ మీద కూడా మనం పెంచుకోవచ్చు అని చెప్తే, గోదావరిఖనిలో దొరుకుతలేవు. మీరు వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పింది. ఇప్పుడు వరంగల్‌కి నుండి మేము గోదావరిఖనికి వెళ్తుంటే కనిపించింది. సరేలే అని కారులో వెళ్తున్నాం కదా! తీసుకెళ్ళడం ఈజీ అవుతుందని నర్సరీలో ఆగి నిమ్మ చెట్టు, ఇంకా మేము అంజీర చెట్టు తీసుకున్నాము. అక్కడ నర్సరీలో అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఏజ్‌ని బట్టి మనకు ప్రైజ్ ఉంటుంది. ఈ నిమ్మ చెట్టు 3 ఇయర్స్‌దంట. దీనికి 350 చెప్పాడు. అంజీర చెట్టు 250 చెప్పారు. మొత్తం కలిపి మాకు 500కి ఇచ్చారు. 2 తీసుకున్నామని. మిగతావి మామిడి చెట్లు అవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైమ్ అవి ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే ఇవి ఎలా ఉంటాయో చూద్దాము. అంటే మనకు పైన మాకు దగ్గరనే ఓపెన్ కాస్ట్ ఉంటుందని చెప్పాను కదా! అక్కడ డస్ట్ బాగా వస్తుంది. అసలు పెరుగుతుందా పెరగదా అని. ఈసారి అయితే ఇవి 2 తీసుకున్నాము. వీటిని నార్మల్ టబ్‌లో కాకుండా కొంచెం వెడల్పుగున్న వాటిలల్లో బకెట్ లాంటి వాటిలో పెంచమని చెప్పారు. అంటే ప్రెజెంట్ వీటిని కొనుక్కరాలేక పాతగా ఉన్న టబ్‌లోనే ఉన్న మట్టిని మొత్తం తీసేసి, అంటే అందులో అంతకుముందు వేరే చెట్లుండేవి. వాటన్నింటిని మొక్కల్ని తీసేసి దాన్ని క్లీన్ చేసేసినాము. అలాగే వీడియోలో ఫస్ట్‌లో చూపించాను గదండీ! చిన్న చిన్న హోల్స్ చేశాను. డైరెక్ట్ చేయకుండా మేము డ్రిల్లింగ్ మిషన్ తోటైతే ఈజీ అయిపోతుంది కదా అని డ్రిల్లింగ్ మిషన్ తోటి చిన్న చిన్న హోల్స్ చేసాం. తర్వాత మేడ పైన కాస్త ఇసుక ఉండే, ఇసుక వేస్తే వాటర్ పోవడం ఈజీ అవుతుంది గదా అని ఇసుక వేశాను. యాక్చువల్ అయితే కంకర రాళ్ళు వేసుకొని తర్వాత దాని మీద ఇసుక వేసి మట్టి వేస్తే వాటర్ పోవడం ఈజీ అవుతుంది. బట్ ఆన్ ద స్పాట్‌లో కంకర రాళ్ళు అంటే ఆ ఏరియాలో ఎక్కడా లేవు. అందుకే ఈసారైతే ఇసుక వేసి చేశాము. ఫస్ట్ అయితే ఇసుక వేసి తర్వాత పాతగా ఉన్న ఎర్రమట్టి వేశాను. అది చాలా పాతది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది. తర్వాత దీని మీద నార్మల్‌గా ఎర్రమట్టి వేశాము. అది కొనుక్కొచ్చింది. చూసారు కదండీ! ఇందులో ఉన్నది ప్రెజెంట్ వేసేది కొనుక్కొచ్చిన ఎర్రమట్టి ఎర్రగా ఉంది. ఇందులో ఫస్ట్ అయితే నిమ్మ చెట్టు పెడదామని నిమ్మ చెట్టు పెట్టాము. అక్కడ అడిగాను ఎన్ని రోజుల తర్వాత మనకు ఫ్రూట్స్ వస్తాయని. ఒక 6 మంత్స్ పడుతుంది మేడం. మాక్సిమం ఒక మనిషికి ఒక మన భుజాల వరకు మాత్రమే పెరుగుతుంది. ఎక్కువ హైట్ పెరగదు అని చెప్పారు. ఒక 6 మంత్స్ తర్వాత మనకు కాయలొస్తాయని చెప్పారు. అంటే అంతకుముందు ఇందులో చాలా రకాలున్నాయి. స్వీట్ నిమ్మ, సాల్ట్ నిమ్మ అని చాలా రకాలున్నాయి. మేము జస్ట్ మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఉంటుంది కదా! అలాంటి నిమ్మ మాత్రమే తీసుకున్నాము. అంజీరం మొక్క అయితే పెట్టాం కానీ అది ఉంటదో, ఉండదో మాకైతే డౌట్. పెట్టేటప్పుడే మేము డౌట్‌గానే పెట్టాము. ఎందుకంటే మా ఏరియాలో కోతులు బాగా వస్తున్నాయంట. డాబా మీదైనా, ఇంట్లో అయినా, ఇంటి బయట ఏమైనా దొరికినా కూడా అవన్నింటిని పాడు చేస్తున్నాయంట. సో, పైనేమైనా ఇట్లాంటివి మొక్కలు పెంచినా కూడా వాటన్నింటిని డ్యామేజ్ చేస్తున్నాయంట. మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉండి ప్లేస్ లేని వాళ్ళు ఎక్కువ రోజులు యూజ్ అయ్యే మొక్కలు పెంచాలి అనుకుంటే, అంటే మనకు లెమన్ ట్రీ, మామిడికాయ, జాంకాయ ఇలాంటివి ఏమైనా పెంచాలనుకుంటే బోన్సాయి ట్రీస్ పెంచడం బెటర్. ఇవి పెంచడం కూడా ఈజీనే. మామూలు మొక్కలైతే అవి ఎక్కువ రోజులు లైఫ్ రావు. మళ్ళీ వాటికి వేర్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ టబ్‌లలో పెంచడం అనేది వీలు కాదు. నార్మల్‌గా మేము వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చాము. 100 రూపీస్‌కి కొంచెం మాకు వర్మీ కంపోస్ట్ ఇచ్చారు. అంటే ఈ 2 చెట్లకు మాత్రమే స్పెషల్‌గా పెంచుదామని వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చాము. వరంగల్‌లో మేముండేది రెంట్‌కి. అంతకుముందు నేను మొక్కలు ఇలా పెంచాను కరోనా టైంలో. కాకపోతే అవి షిఫ్ట్ అయ్యేటప్పుడు నేను వాటన్నింటిని వదిలేసాను. చివరికి నేను మనీ ప్లాంట్ ట్రీ కూడా తీసుకురాలేకపోయాను. అందుకే అట్‌లీస్ట్ మా ఓన్ హౌస్ గోదావరిఖనిలో ఉంది కాబట్టి గోదావరిఖనిలోనైనా మేము పర్మనెంట్‌గా కొన్ని మొక్కలు పెంచాలని ఫిక్స్ అయిపోయాం. ఇక్కడైతే ఇంకా షిఫ్టింగ్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా! వీటిని చూసిన తర్వాత అత్తమ్మ మిగతా చెట్లు కూడా నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు తీసుకొని రమ్మంది. వీటితో పాటు అంటే ఎక్కువ రోజులు యూజ్‌ఫుల్ అయ్యే అన్ని రకాల మొక్కలు పెంచాలని ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం. ఈ మొక్కల్ని పెట్టడం ఏందో గానీ డాబా మీద మొత్తం మట్టి, చెత్త. మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అదంతా క్లీన్ చేయలేక మాకు మాత్రం యాస్టకొచ్చింది. తీగ చెట్లు ఏమైనా పెడదామనంటే కోతుల భయానికి అక్కడ ఎవరు పెంచడం లేదంట.
ఇల్లు కట్టేటప్పుడే మేము స్విమ్మింగ్ పూల్ ఎట్ ద సేమ్ టైం మొక్కలు పెంచడానికి ఒక బార్డర్ లాగా వేయమని వాళ్ళకి చెప్పాము. అప్పుడైతే వాళ్ళు వినలేదు. వాళ్ళకి ఎక్స్ట్రా పని అని అనుకున్నారు ఏమో కానీ అసలు చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వాటర్ కిందికి వస్తాయని. కాకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే అప్పుడు కొంచెం మనీ ఎక్కువ పే చేయించుకొనైనా కూడా అది చేపించుకుంటే అయిపోయేదేమో అనిపించింది. ఎందుకంటే ఇదంతా పెద్ద పని. యాక్చువల్‌గా అవి వాటర్ డ్రమ్స్. మేము ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ డ్రమ్స్ వేస్ట్ అయిపోయినాయి, పగిలిపోయినాయి. అత్తమ్మ ఈ విధంగా యూజ్ చేయడానికి వీటిని పెట్టింది. బాగున్నాయి కదా. తర్వాత మా వారు వీటన్నింటిని క్లీన్ చేసి పక్కన పెడుతున్నారు. అత్తమ్మ వీటన్నింటిని సెట్ చేస్తుంది. వీటిలో తర్వాత వర్మీ కంపోస్ట్ వేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? అయితే నెక్స్ట్ ఈ బోన్సాయి ట్రీస్ ఏ విధంగా ఉన్నాయో ఇంకొక 2, 3 మంత్స్ తర్వాత చూపిస్తాను. బాయ్.